నీతి సూర్యుడా, నిన్న నీడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, అల్ఫా ఒమేగా, ఆదియు అంతము, పునరుత్థానమును జీవమునై ఉన్నవాడా, నీకు స్తోత్రములు. మరణం పొంది తిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనైన దేవుడనని సెలవిచ్చిన మా ప్రభువా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ చేతి నీడలో మమ్మల్ని కప్పి కాపాడుతున్న దేవుడవు నాయన. మా యజమానుడవు నీవే తండ్రి. మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న మా ప్రభుడవు, మా విభుడవు, మా పరలోక నాథుడవు నీవే అని ఈ ఉదయ కాలపు వేళ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మారని దేవుడవు, మార్పు లేని దేవుడు, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడవు అని ఈ ఉదయ కాలపు వేళ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం నాయన. అవును తండ్రి, ప్రభా ప్రేమామయుడవు నాయన తండ్రి, కరికర సంపూర్ణుడవు. మేము మిమ్మల్ని వెతకలేదు కానీ మీరే మమ్మల్ని వెతికి రక్షించుకున్న విధానాన్ని బట్టి కూడా మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయ కాలపు వేళలో నా ప్రభా, మేము ఒక చిన్న మందగా చేరి అయ్యా జూమ్ మీటింగ్ లో ప్రభా నాన్న మిమ్మల్ని కలిసి పూజించాలని ఆరాధించాలని ప్రభా మేము ఆశతో వచ్చి ఉంటున్నాం తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ప్రభా మీ చేతి నీడలో కప్పి కాపాడుతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రీస్తు అనే బండ నీడలో మాకు ఆశ్రయం కల్పిస్తున్న దేవా, నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి ప్రభా, నీ ప్రేమ అగాపే ప్రేమను బట్టి వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి నాయన. మరి ముఖ్యంగా ఉదయకాలం 3 గంటల నుండి ప్రార్థిస్తున్నాను ప్రియ బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి వారిని దీవించండి ప్రభా, వారి అక్కర్లు తీర్చండి నాయన. ఎస్ఐయా అయ్యా, ఏ కొదవ లేకుండా బిడ్డలకు సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాను. వారి ప్రార్థన ఆలకించే దేవుడుగా మీరు ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. వారి ప్రార్థనల ద్వారా తండ్రి మేము ఎన్నో నాన్న మేళ్లు పొందుకుంటున్నాం ప్రభా. అందును బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. నీకే వందనాలయ్యా. పాటల ద్వారా స్థుతించిన బిడ్డలను బట్టి వందనాలు నేను బైబిల్ గ్రంథాన్ని చదివిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా మరి ముఖ్యంగా నాయన ఇంపార్టెంట్ ప్లేస్ టైంకి వచ్చి ఉంటున్నాం ప్రభా. నాన్న నీ బిడ్డ నిలవబెట్టి మీరు మాతో మాట్లాడబోతున్నారయ్యా. డాక్టర్ గారిని దీవించండి, ఆయన్ను ఆయన కుటుంబాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, మీ రెక్కల నీడలో ఆ బిడ్డను కాపాడుతూ వస్తున్నందులకై స్తోత్రాలు నాయన. ఆయన చేస్తున్న పనిని బట్టి వందనాలు. వైద్య వృత్తిలో ఇంతవరకు ఆ బిడ్డకు తోడుగా నీడగా ఉంటూ కాపాడావు తండ్రి. రాబో దినంలో కూడా నాయన నీ బిడ్డకు సమృద్ధిగా నాయన అయ్యా మీ దీవెనలు కుమ్మరించండి. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ బిడ్డకు తోడుగా ఉండండి ప్రభావ. మంచి ఆలోచనలు దయచేయమని వేడుకుంటున్నాను. ఇంతవరకు ఆ బిడ్డను కాపాడినందులకై వేలాది వేల స్తోత్రాలు నాయన. మీ పరిచర్యలో కూడా విరివిగా వాడబడుతున్నందులకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి. ఇప్పుడు నిలవబడి వాక్యం అందిస్తున్నారు ప్రభా, అందును బట్టి స్తోత్రాలయ్యా. నీ బిడ్డను సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బూరగా వాడుకోనండి ప్రభా. అయ్యా తండ్రి, ఆ వాక్యం ద్వారా నాన్న మేము మేలు పొందుకోగలకు సహాయపడండి నాయన. వాక్యాన్ని మేము ఫాలో అవుతూ ప్రభా మా హృదయాల్లో పదిలపరుచుకొని నా తండ్రి వాక్యానుసారముగా మేము నడుచుకుంటూ సహాయం దయచేయమని నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వేలాది వేల స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమేన్. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. అందరికీ వందనాలండి. సురేష్ బాబు గారు, అయ్యగారు గుడ్ మార్నింగ్ సార్. హల్లెలూయా. గుడ్ అందరికీ మార్నింగ్ వందనాలు. జాన్సన్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్ అయ్యగారు. హల్లెలూయా. ఝాన్సీ అత్త ప్లీజ్. ఓకే తల్లి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ మరియు వేదాంత విద్యను అభ్యసించిన దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో ఉన్నత వైద్య విద్యను అభ్యసించి ఆ సంస్థనందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలందించారు. విద్యార్థిగాను వైద్యునిగాను డాక్టర్ సుజిత్ గారు అనేక అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫీర్ ఆఫ్ ఏ పిలిగ్రిమ్ అను గ్రంథంను రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తున్నారు. వారు మన మధ్యలో తరచుగా వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. దయచేసి శ్రద్ధతో వాక్యాన్ని వినాలని, అందరూ మీట్లోనే ఉంటూ వాక్యాన్ని వినాలని చెప్తున్నానండి. మరి ఈ సమయంలో వారిని డాక్టర్ సుజిత్ కుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అండి.
మా గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. అమ్మా వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. మరి దేవుని నామంలో అందరికీ శుభములు. మరొకసారి మనందరం కూడా మరి యొక్క ఉదయకాలపు జూమ్ మీటింగ్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి అవకాశం కల్పించినటువంటి అయ్యగారులకి మరి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇంట్రడక్షన్ బట్టి సిస్టర్ గారికి వందనాలమ్మ. ఆల్ గ్లోరీ టు గాడ్. మరి మనందరం కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త మరి 28వ అధ్యాయము మరి 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధులైన తండ్రి, దేవా నాయన, మరి యొక్క ఉదయకాలపు జూమ్ మీటింగ్ లో మేమందరం కూడా కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, వాక్యం ధ్యానించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం ఆయన. దేవా, మరి జూమ్ కిడుకుని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. దేవా, మరి యుద్ధకాల సమయంలో మీరు మాతో మాట్లాడమని చిన్న ప్రార్థనతో అంగీకరించుకుని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, దేవుని చిత్తాన్ని బట్టి మరి మనము ఈ నెల మరి వచ్చే నెల దేవుని చిత్తం అయితే మరి ఆయన చిత్త ప్రకారము మరి శిష్యత్వం గురించి కొన్ని విషయాలు మనము వాక్యరీతిగా నేర్చుకుందాం. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యం మనము చూస్తే అది మనందరికీ తెలిసినటువంటి విషయం. అంటే యేసయ్య గారు తన శిష్యులకు చివరిగా చెప్పినటువంటి మాటలు. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఆయన కొన్ని విషయాల్లో చాలా స్పష్టంగా వారితో మాట్లాడారు. అంటే ఆయన పట్ల కొందరికి సందేహం ఉన్నా కానీ మరి యేసు వారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడు అంటే, ఒకటి, తనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని చెప్తున్నాడు. అథారిటీ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ అథారిటీ, అధికారాన్ని ప్రకటిస్తున్నాడు. రెండవది, మీరు వెళ్ళి జనులను శిష్యులుగా చేయుడి అంటే వారికి ఒక విజన్, దర్శనాన్ని ఇస్తున్నాడు. మీరు వెళ్ళి జనులను శిష్యులనుగా చేయుడి. మరి అది ఎలా చేయాలో కూడా మిషన్, ఈజ్ గివింగ్ దెమ్ ఎ మిషన్. అంటే నేను మీకు ఏ సంగులు అయితే ఆజ్ఞాపించానో వాటన్నింటినీ గైకొనలో వారికి బోధించమంటున్నాడు అని చెప్పాడు. మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వమని చెప్తున్నాడు. సో ద మిషన్ ఈస్ గివెన్ టు హిస్ డిసైపుల్స్ వాజ్ వెరీ క్లియర్. విజన్, మిషన్. మరి చివరిగా ప్రామిస్ ఏంటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే వారు చేసే పనిలో తప్పకుండా వారితో ఉంటానని దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడు. అంటే ఇది శిష్యులకు దేవుడు చెప్పినటువంటి, యేసయ్య గారు చెప్పినటువంటి మాటలు 11 మంది శిష్యులకి. అయితే ఇది మనందరికీ ఈరోజు కూడా వర్తిస్తుందని మనం అందరం నమ్ముతాం. అంటే డిసైపుల్స్, శిష్యులను చేయాలి అంటే యేసయ్యను వెంబడించే వారిగా మనము మన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయాలి అంటే మనము మొదటగా డిసైపులర్స్ గా ఉండాలి. అంటే డిసైపుల్షిప్ గురించి తెలుసుకున్న వారమై ఉండాలి. అయితే మరి యేసయ్య గారు ఇక్కడ చెప్పినటువంటి మాటలు గమనిస్తే, గో దేర్ ఫోర్, మీరు వెళ్ళి అని చెప్తున్నాడు. అయితే ఈ శిష్యులను దేవుడు అంటే ఇతరులను శిష్యులుగా చేయడానికి పంపేటప్పుడు చెప్పినటువంటి మాటలు ఏవి? మీరు వెళ్ళి, గో దేర్ ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్. కానీ
ఈ మాటలు చెప్పక ముందు యేసయ్య గారు ఈ లోకంలో ఉన్నప్పుడు వారిని శిష్యులుగా మార్చారు. అంటే వారికి శిష్యత్వంలో చాలా విషయాలు యేసయ్య గారు వారికి నేర్పించాడు. మరి వెళ్ళి ఈ పని చేయమని చెప్పినటువంటి యేసయ్య గారు, గో దేర్ ఫోర్ అని చెప్పినటువంటి యేసయ్య గారు వారిని ఏ రకంగా శిష్యులుగా మార్చారో చూస్తే దాంట్లో చాలా సార్లు నన్ను వెంబడించుడి అని మనం చూస్తాం. గో అండ్ మేక్ డిసైపుల్స్ అని యేసయ్య గారు చెప్పారు. కానీ యేసయ్య గారు గో అండ్ మేక్ డిసైపుల్స్ అని ఏ శిష్యులతో అయితే చెప్పారో ఆ శిష్యులతో యేసయ్య గారు చాలా సార్లు కమ్ అని చెప్పారు, రండి అని చెప్పారు. ఆ విషయాలు మనం దేవుని సన్నిధిలో ఈరోజు గమనిద్దాం. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ మరి 37వ వచనంలో 38 వచనంలో చూస్తే అక్కడ 39 ఈ 3 వచనాలు చూస్తే అక్కడ మనం చూద్దాం. అతడు చెప్పిన మాటలు ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించు చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి అని ఉంటుంది. అంటే ఇక్కడ యేసయ్య అన్న మాటలు మనం గమనించినట్లయితే వచ్చి చూడుడని వారితో చెప్పాడు. మళ్ళీ ఇంగ్లీష్లో చూస్తే అక్కడ చాలా బలంగా ఉంటుంది. ఏమనంటే కమ్ అండ్ యూ విల్ సీ అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసయ్యను వెంబడించినటువంటి ఈ యొక్క ఇద్దరు శిష్యులు ఎవరైతే ఉన్నారో వారంతకు ముందు బాప్తిసం ఇచ్చు యోహానికి శిష్యులుగా ఉన్నట్టుగా చూస్తాం. మరి బాప్తిసం ఇచ్చు యోహాను గారు చేసినటువంటి పరిచర్యలో అతను చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి విషయాలు మనం చూసినట్టయితే మరి 20వ వచనం చూసినట్టయితే నేను క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. మరి ప్రభు త్రోవ సరళం చేయుడని అరణ్యములో వెలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. మరి యేసయ్య గురించి తాను ఏ రకంగా ప్రకటించాడో చూచినట్టయితే ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. మరి ఆ రకంగానే ఆయన గురించి నచ్చిన సాక్ష్యం అంటే యేసయ్యను బాప్తిసము పొందుకున్నప్పుడు తను చూచిన విషయాలను ఏ రకంగా సాక్ష్యం చెప్పాడో అది మనం చూసినట్టయితే 33వ వచనంలో నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలిచిన చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితి ననెను. మళ్ళీ తర్వాత యేసయ్య గారి గురించి ఏమంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చాలా స్పష్టంగా పైన మనం బాప్తిసం ఇచ్చు యోహాను గారు మాటలు చూస్తాం. అప్పటికే బాప్తిసం ఇచ్చు యోహాను గారు అక్కడున్నటువంటి రిలీజియస్ లీడర్స్ అంటే అప్పుడున్నటువంటి రిలీజియస్ లీడర్స్కి అంటే ఆ లీడర్స్ కానివ్వండి, ఫారిసీస్ కానివ్వండి, వాళ్ళందరికీ భిన్నంగా మరి పట్టణంలో కాక యోర్దాను దగ్గర అతను ఒక అరణ్యంలో ఒక శబ్దమై ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే తను జనులను యేసు వైపు నడిపిస్తూ యాజ్ ఎ మెసెంజర్ గా వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి తనతో ఉన్నటువంటి శిష్యులు ఆయనను బాప్తిసం ఇచ్చి యోహాను చాలా గమనించి ఉండవచ్చు వాళ్ళు. కానీ ఆయన మాటలు యేసయ్య వచ్చిన తర్వాత మాటలన్నీ కూడా యేసయ్య వైపు ఉన్నట్టుగా చూచారు వాళ్ళు. మరి ఇవన్నీ బలమైనటువంటి మాటలు. మరి ఆ మాటలు విన్నటువంటి ఆ ఇద్దరు శిష్యులు తర్వాత రోజు యేసయ్యను వెంబడించడం అంటే బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర నుండి మరి యేసయ్యను వెంబడించినట్టుగా చూస్తాం. అది గమనించినటువంటి యేసయ్య గారు వెనుకకు తిరిగి మీరు మరి ఏమి వెతుకుచున్నారు అని చాలా స్పష్టంగా అడిగాడు వాళ్ళని. వాట్ ఆర్ యు సీకింగ్? మరి మన జీవితాల్లో మనకు క్రైస్తవులైన మనకు ఇదొక ముఖ్యమైనటువంటి ప్రశ్న. మనము దేని వెతుకుచున్నాం? ఎందుకంటే యేసయ్య గారికి తెలుసు మనము ఏం వెతుకుచున్నాము అని. కానీ
ఆయన అడుగుతున్నాడు ఏంటంటే వాట్ ఆర్ యు సీకింగ్ అని. మరి అప్పుడు వెంటనే ఆ శిష్యులు ఏమన్నారంటే, రబ్బీ మీరు ఎక్కడ ఉంటున్నారని అడిగారు. వేర్ యూ స్టే, ఎక్కడ ఉంటున్నారని అంటే, అప్పుడు యేసయ్య గారు చాలా స్పష్టంగా ఏమన్నా కమ్ అండ్ యూ విల్ సీ అని చెప్తున్నాడు. కమ్ అండ్ యూ విల్ సీ. మనం ఈ మాటలు బాగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యేసయ్య గారు ఏమంటున్నారంటే కమ్ అండ్ యూ విల్ సీ. మరి ఆ రోజు జరిగినటువంటి విషయం మనందరికి తెలుసు. వాళ్ళిద్దరు వెళ్ళారు, యేసయ్య ఉన్న చోట వారు అక్కడ ఉన్నారు ఆయనతో కూడా ఆ రోజు. మరి తర్వాత వారు అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్తారు 41వ వచనం, మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి. అంటే ఆంద్రేయ చెప్పినటువంటి మాటలు ఎవరితో? సిమియోన్తో, పీటర్ సీమోన్తో చెప్పినటువంటి మాటలు. అంటే వారి జీవితంలో జరిగినటువంటి గొప్ప ఒక మార్పు ఏంటంటే, వారు ఎన్నో వెతుకుతున్నారు, అది యేసయ్యకి తెలుసు. మరి దేనైతే వెతుకుతున్నారో మరి ఆ యొక్క విషయంలో వాళ్ళు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి కమ్ అండ్ యూ విల్ సీ అని చెప్పినప్పుడు వారు వెళ్ళి యేసయ్యతో అక్కడ ఉండి యేసయ్యను రుచి చూచి యేసయ్య గురించి తెలుసుకొని యేసయ్య గురించి మరి వాళ్ళు ప్రత్యక్షంగా వారు ఆయనతో సమయం గడిపి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళు బలంగా చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మరి ఆంద్రేయ మరి తర్వాత ఫిలిప్ వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే దట్ వీ హావ్ ఫౌండ్, మేము మెస్సియాని కనుగొంటిమి అని చెప్తారు. మరి ఆంద్రేయ సీమోన్తో చెప్పాడు, తర్వాత ఫిలిప్ నతానియల్తో చెప్పినట్టుగా మనం చూస్తాం. నతానియల్తో ఫిలిప్ ఏమంటాడో 46 వచనంలో, వచ్చి చూడుమని ఫిలిప్ అతనితో చెప్పానని. దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మన జీవితాలు ఇప్పటి వరకు మనం యేసయ్యలో ఉన్నామని నమ్మితే మనం ఏ రకంగా ఉన్నాం? కమ్ అండ్ యూ విల్ సీ. మరి యేసయ్యతో ఉన్నటువంటి మన యొక్క ఫెలోషిప్, సావాసం, యేసయ్యను రుచి చూస్తూ ఉన్నట్టయితే మనము మరి ఆయనను ఎంతవరకు మనము కనుగొన్నామని మనం ప్రశ్నించుకోవాలి. మెస్సియాని మెస్సియాగా కనుగొన్నామా? మరి మెస్సియాని మెస్సిగా కనుగొంటే మరి ఇతరులతో మనము కమ్ అండ్ సీ అంటే మెస్సియా గురించి అంటే కమ్ అండ్ సీ అని మనం ఎప్పుడు చెప్తామంటే, వచ్చి చూడడని మనం ఎప్పుడు చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పిల్లలకి ఒక మంచి స్కూల్ గురించి వెతుకుతున్నాం అనుకోండి, మన ఫ్రెండ్స్ని అడుగుతాము, తెలిసిన వారిని అడుగుతాము. అప్పుడు చాలా మంది ఏమని చెప్తారంటే, ఒకసారి వచ్చి చూడండి మీరు, స్కూల్ బాగుంటుంది అంటారు. మనం వెళ్ళి స్కూల్ చూస్తాం. ఇది చాలా విషయాల్లో చేస్తాం మనం. ఇంట్లో ఏదైనా వస్తువులు కొనాలన్నా కానీ, కారు కొనాలన్నా కానీ కన్సల్టేషన్స్ అంటే వచ్చి చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి, అంటే వచ్చి చూడుడి అనేది మనం చాలా కామన్ గా మన యొక్క డైలీ లైఫ్ లో యూజ్ చేస్తాం. ఎందుకంటే వచ్చి చూడని ఎందుకు చెప్తాం? వచ్చి ఒకసారి చూడండి, సత్యం ఏంటో తెలుసుకోండి, ఎక్స్పీరియన్స్ చేయండి, మీకున్నటువంటి సందేహాలు తీర్చుకోండి, ఇంకా ఏమన్నా ఎక్కువ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు, ఒకసారి వచ్చి చూడుడి అని చెప్తాం. మరి యేసయ్య గారి యొక్క మన యొక్క సావాసంలో, యేసయ్యతో మనకున్నటువంటి సావాసంలో మనము ఏదైతే వెతికామో అది మనకు దొరికింది అని అనుకుంటే, యేసయ్యలో మనం మెస్సియాని మెస్సియాగా కనుగొన్నాము, రక్షకునిగా మనము ఆ యొక్క అంగీకరించి ఆయనలో ఎదుగుతున్నాం, ఆయనతో ఉన్నటువంటి సహవాసాన్ని మనం రుచి చూచిన వారమైతే మరి మనము ఇతరులకు కమ్మన్సి అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఆయన గురించి ఆ రకంగా చెప్పేటటువంటి ఆ యొక్క ఏమంటారు, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, లేకపోతే ఎవరికైతే అవసరం ఉందో మనము యేసయ్యను రుచి చూస్తే మన చుట్టూ ఉన్న వారికి, మన చర్చ్లో వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నేబర్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, లేకపోతే ర్యాండమ్ గా మనం ప్రయాణం చేస్తుంటే మనకు పరిచయమైనటువంటి వ్యక్తి కావచ్చు. అంటే మన పరిచయంలో మనం వాళ్ళతో ఉన్నటువంటి మంచి సంభాషణలు, అంటే బాధ పెట్టకుండా ఉండేటటువంటి సంభాషణలతో వారిని మనం యేసు వైపు కమెంట్స్ ఒకసారి రుచి చూడండి అని మనం చెప్పేటటువంటి, మనము ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క అవకాశాల్లో మనము సద్వినియోగం చేసుకుంటున్నామని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మీరు వెళ్ళి శిష్యులను చేయమని చెప్పినటువంటి యేసయ్య గారు తన శిష్యులని ఏ రకంగా తయారు చేశారో మనం చూస్తే, మొదటిగా వాళ్ళకి చాలా అవకాశం ఇచ్చాడు. ఏమంటే కమ్ అండ్ యూ విల్ సీ, అంటే వచ్చి తనతో సావాసం చేసి తనను రుచి చూచి తెలుసుకోండి. అందుకోసమే ఇక్కడ
ఆంద్రేయ చాలా బలంగా, వీళ్ళిద్దరు శిష్యులు బలంగా ఏమంటున్నారంటే మేము మెస్సియాని కనుగొంటిమని చెప్తున్నా. అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి వారిని మెస్సియాని కనుగొన్నట్టుగా మనం చూస్తాం. మరి దేవుని ప్రియమైనటువంటి వారులారా, మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మరి యేసుని రుచి చూచిన వారం అయితే మరి మనకున్నటువంటి అవకాశాల్లో మరి వచ్చి చూడుడి యేసు గురించి. పాత నిబంధనలో మరి అలాంటి ఒక విషయం మనం చూద్దాం. పాత నిబంధన రాజులు 2వ గ్రంథము మరి అక్కడ 10వ అధ్యాయము మరి రాజు అయినటువంటి యేహు అక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్టయితే 15వ వచనం నుండి చూద్దాం. 16వ వచనం మొదట చూద్దాం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మని యోహు రథము మీద వారతిని కూర్చుండబెట్టిరి. అంటే ఇక్కడ జరిగిన విషయం మనందరికి తెలుసు. యేహు ఏం చేస్తాడంటే ఆహాబుకు సంబంధించిన వారందరినీ సంహరించడానికి సమరికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తిని కలుస్తాడు. ఎవరినంటే మరి పైన చూస్తాం యెహోనాదాబును కలుస్తాడు. తాంతో ఏమంటున్నాడంటే కమ్ అండ్ సీ, కమ్ విత్ మీ అండ్ సీ మై జీల్ ఫర్ ద లార్డ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగులో ఏమనుంటుందంటే యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా అని ఉంటుంది. అంటే తర్వాత నాకు తెలుసు యేహు అక్కడికి వెళ్ళి సమరలో ఉన్నటువంటి ఆహాబుకు సంబంధించిన మనుషులను, తర్వాత మరి బయలు ప్రవక్తలందరినీ కూడా, అక్కడ బయలు ప్రవక్తలందరినీ కూడా, బయలు దేవతను పూజించే వారందరినీ కూడా అక్కడ సంహరించినట్టుగా, వర్షిప్పర్స్ ని సంహరించినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని ఎందుకు ప్రియమైనటువంటి వారులారా, మరి దేవుని ఎడల మనకున్నటువంటి ఆసక్తిని చూచుటకై మనము ఎవరినైనా ఆహ్వానిస్తున్నామా? మనము అంతగా ఇక్కడ యేహూకున్నటువంటి ఆ యొక్క జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ మనలో ఎలా ఉంది ఒకసారి ప్రశ్నించుకుందాం. మరి యేసయ్య గారు రెండోసారి శిష్యులను మొదటిగా ఇక్కడ కమ్ అండ్ యూ విల్ సీ అని చెప్పారు. మరి ఇంకొక దగ్గర యేసయ్య గారు చెప్పిన మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూచినట్టయితే మనందరికి తెలిసినటువంటి వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. తెలుగులో 19, 22 కలిసి ఉంటాయి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి పెట్టి ఆయనను వెంబడించారు. దేవుని యందు ప్రేమనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే యేసయ్య గారు వారిని నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పాను. మరి ఇక్కడ ఈ యొక్క చూస్తే ఇక్కడ పిలుపు, నా వెంబడి రండి అనే పిలుపుని చూస్తాం. మరి దేని కొరకు రమ్మంటున్నాడంటే నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, యేసయ్య గారు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తను వెంబడించినటువంటి ఆ యొక్క చాలా మంది శిష్యుల్లో చాలా మంది జాలర్లుగా ఉన్నారు కాబట్టి వారికి అర్థమయ్యే రీతిగా ఆయన ఆ రకంగా చెప్పాడు. ఏమనంటే నన్ను వెంబడించండి, మరి మిమ్మల్ని మనుషులను పట్టి జాలర్లుగా చేస్తానని చెప్పాడు. జాలర్లు ఏం చేస్తారో మనకు తెలుసు. వారు చాలా పద్ధతి ప్రకారంగా ఉంటారు. వారు చాలా ముఖ్యంగా సీజన్స్ లో ఎప్పుడు ఎక్కడ ఆ యొక్క సముద్రం కానివ్వండి, నది కానివ్వండి, ఎప్పుడు ఎక్కడ వలలేయాలి, ఎలా వెళ్ళాలి, రాత్రి జాములో ఎప్పుడు వెళ్ళాలి, మరి ఎంతమంది వెళ్ళాలి, ఎటువంటి పడవలు తీసుకొని వెళ్ళాలి, మరి వారు యూజ్ చేసేటటువంటి ఆ యొక్క చేపలు పట్టడానికి అవసరమైన వాటిని అన్నిటినీ తీసుకొని వెళ్ళాలి, వాటిని రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తులు. చేపల గురించి, ఆ యొక్క ఫిషింగ్ గురించి చాలా స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు, నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వారితో వారికి అర్థమయ్యే రీతిగా యేసయ్య గారు ఏమని చెప్తున్నారంటే నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. మరి ఇప్పుడు నేను ఒక డాక్టర్. మరి దేవుడు యేసయ్య గారు ఒకవేళ అలాంటి పిలుపునే నన్ను డాక్టర్లు అయినటువంటి మమ్మల్ని పిలిస్తే అప్పుడు ఏమని చెప్తారు?
ఐ విల్ మేక్ కమ్ ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ద హీలర్స్ ఆఫ్ ద సోల్స్. ఇంజనీర్స్ అయితే ఏమని పిలిచి ఉండేవాడేమో, ఇంజనీర్స్ అయితే కమ్ ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద lives of people. I'll make you color the lives of people for artists. I'll make you bring art and music into the lives of people. అంటే ఎవరికి ఏ రకంగా అర్థం కావాలో ఆ రకంగా మాట్లాడి ఉండేవాడు. మరి అలాంటి పిలుపు మనందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి. ఎవరైనా సరే, టీచర్స్ కానివ్వండి, స్కిల్ వర్కర్స్ కానివ్వండి, ప్లంబర్స్ కానివ్వండి, డైలీ లేబరర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఆ యొక్క పిలుపు ఉందని మనం నమ్మాలి. కమ్ ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. అందుకోసమే యేసయ్య గారు వారిని పిలిచాడు, వారికి ట్రైనింగ్ ఇచ్చాడు. చివరిలో తాను వెళ్తున్నప్పుడు గో అండ్ మేక్ డిసైపుల్స్ అని చెప్పాడు. అంటే డిసైపుల్స్ ని ఎలా చేయాలో, ఒక డిసైపులర్ గా వారిని డిసైపుల్ చేసి వారిని డిసైపుల్స్ చేయమని లోకంలోకి పంపించాడు యేసయ్య గారు. మరి మనము ఇప్పటి వరకు యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనము మన శిష్యత్వంలో ఎంతవరకు ఎదిగి ఉన్నామని ప్రశ్నించుకుందాం. చాలాసార్లు ఏమవుతుందంటే, శిష్యత్వము నా కొరకు కాదు అనేటటువంటి ఆలోచన చాలా మందిలో గమనించాను నేను. అది ఎందుకు వచ్చిందంటే, డిసైపుల్షిప్ ఇస్ ఆప్షనల్. ఆప్షనల్ అంటే తెలుగులో ఐచ్ఛికం కదా. అంటే మనకు ఇంతకుముందు, అంటే ఇప్పుడు 50, 40, 50, 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు, అంటే మనం చిన్నప్పుడు చదివినప్పుడు మ్యాథ్స్లో ఆప్షనల్స్ ఉండేవి. అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ హై స్కూల్లో ఇప్పుడు ఒకటే టెక్స్ట్ బుక్ ఉంది, కానీ అప్పుడు వారికి ఒక ఆప్షన్ ఉండేది. జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైతే మ్యాథ్స్ కష్టం అనిపిస్తుందో వాళ్ళు జనరల్ మ్యాథ్స్ తీసుకునే వాళ్ళు, కాంపోజిట్ మ్యాథ్స్ అంటే చాలా కష్టంగా ఉండేటటువంటి, అంటే మ్యాథ్స్ లో మంచిగా మార్క్స్ సంపాదించే వాళ్ళు అది తీసుకున్నారు. అంటే ఆప్షన్ ఇచ్చారు అప్పుడు. శిష్యత్వం అనేది ఆప్షనల్ కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే శిష్యత్వం అనేది ఆప్షనల్ అనుకుంటారు. అది ఎందుకంటే ఇఫ్ యు ఫాలో మీ, ఇఫ్ యు డూ దిస్ అని వాక్యం చెప్తుంది కాబట్టి అది ఆప్షనల్ అని అనుకుంటారు. అది చాలా ఏమంటారు, రాంగ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే యేసయ్య గారు శిష్యులతో చెప్పినటువంటి చివరి మాట, యు గో అండ్ మేక్ డిసైపుల్స్ అని చెప్పారు. అది మనందరికి, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. రెండవ విషయం ఏంటంటే, యేసయ్య గారు మరి యోహాను సువార్తలు మనం చూసినట్టయితే ఒక మాట చూద్దాం. యోహాను సువార్త మరి 8వ అధ్యాయంలో 31, 32 వచనాలు చూసినట్టయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా అని ఉంటుంది. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు నా వాక్యమందు, అంటే నమ్మిన వారిని, అంటే బిలీవర్స్, మన అందరం బిలీవర్స్. బిలీవర్స్ ఎవరు? యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, అంటే క్రొత్తగా జన్మించిన వారు, అంటే ఆత్మరీతిగా జన్మించడం. శరీరీతిగా వచ్చింది శరీరం అయితే ఆత్మానుసారంగా వచ్చింది ఆత్మ. ఆ రకంగా జన్మించిన, కొత్తగా జన్మించిన మనము బిలీవర్స్, వి బిలీవ్ ఇన్ క్రైస్ట్. మరి అలాంటి బిలీవర్స్ తో యేసయ్య గారు ఏమంటున్నారంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. అంటే వాక్యమందు ఉంటే మీరు నిజంగా నాకు శిష్యులై ఉంటున్నారు. అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరికి వాక్యం అవసరం. ప్రతి ఒక్కరికి వాక్యం లేకుండా మనం జీవించలేము. మీరు నా వాక్యము నిలిచిన వారైతే బిలీవర్స్, వారు శిష్యులని అంటున్నారు. అన్నప్పుడు ఇది ఇక్కడ ఆప్షనల్ అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదు. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు మనం ఈ లోకంలో ఎలా ఉన్నామంటే, పాపులుగా ఉంటూ లోకాన్ని అనుసరిస్తూ చీకట్లో ఉన్నటువంటి జీవితాలు మనకి. మరి అలాంటి జీవితాల్లో మనము ఉన్నప్పుడు మనము దేవుని కృప వలన ఆయన వైపు తిరిగి మన పాపాలు ఒప్పుకొని, మరి యేసయ్య రక్తంలోనే మన పాపాలు కడగబడేటటువంటి ఆ యొక్క శక్తి ఉంది. ఆయనే మన పాపాలను క్షమించే ఆ యొక్క
పవర్ ఆయనకుంది. మరి ఆయనను నేను సొంత రక్షకునిగా అంగీకరించాను. నా జీవితంలో ఆయన ప్రభువుగా అంగీకరించాను. మరి తిరిగి నా కొరకు లేచాడని నేను నమ్ముచున్నాను అని మనము వాక్యరీతిగా ఇవన్నీ ఇవన్నీ మనము బిలీవ్ చేస్తే, మనము ఇవన్నీ కన్ఫెస్ చేస్తే, అప్పుడు మనము రక్షింపబడ్డామని మనం నమ్ముతాం. మరి రక్షణ పొందినప్పుడు మనలో జరిగేటటువంటి ఆ యొక్క గొప్ప మార్పు ఏంటనేది మనం చూస్తే, రోమా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది కదా, 14, 15 చదువుతాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆత్మ పొందలేదు కానీ, దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మ అంటే we have not received the spirit of slavery, but we have received the spirit of adoption as sons. అంటే మనం దేవుని కుమారులుగా అంటే సన్షిప్. అంటే రక్షణ పొందినప్పుడు మనం సన్షిప్ ని యాక్సెప్ట్ చేస్తాం, దేవుని కుమారులుగా. ఆత్మదేవుడు మరి మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చినాడు, ఆయన పిల్లలమని, సన్స్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మరి ఆయన కుమారులుగా బిడ్డలుగా మనం ఉన్నప్పుడు సన్షిప్ లేకపోతే డాటర్షిప్, లేకపోతే ఇక్కడ యాజ్ చిల్డ్రన్ గా మనము ఏదైతే అడాప్ట్ అయ్యామని మనం నమ్ముతామో, మరి అడాప్ట్ అయిన ప్రతి వ్యక్తి వాక్యంలో ఉండాలి. వాక్యంలో ఉంటే మీరు డిసైపుల్స్ గా ఉంటారు. అడాప్ట్ చేసి మనం సన్షిప్ లో ఉన్నటువంటి ఏదైతే నమ్మినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మనము ఫాలో కావాల్సింది ఒకే ఒక పర్సన్ బైబిల్ కదా. మనం ఫాలో కావాల్సింది యేసయ్యను మాత్రమే. మరి యేసయ్యను ఫాలో చేసేవారిని ఏమంటారు? ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. యేసయ్యను ఫాలో చేసేవారిని ఏమంటారు? డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. అంటే డిసైపుల్షిప్ అనేది సన్షిప్ తర్వాత ప్రారంభమయ్యేటటువంటి ఆ యొక్క జర్నీ. మరి డిసైపుల్షిప్ అనేది ఆప్షనల్ కాదు. డిసైపుల్షిప్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ గ్రోత్ యాజ్ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్. సన్షిప్ యాక్సెప్ట్ చేసిన ప్రతి ఒక్కరము ఇది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి, సత్యాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది ఒక రాంగ్ టీచింగ్ ఏముందంటే డిసైపుల్షిప్ ఇస్ ఆప్షనల్ అని. ఆప్షనల్ అంటే నేను చూస్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. అది చాలా తప్పుడు బోధ. వాక్యం చాలా సూటిగా, బలంగా, స్పష్టంగా ఏమని చెప్తుందంటే డిసైపుల్షిప్ ఈజ్ నాట్ ఆప్షనల్. డిసైపుల్షిప్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రోత్ యాజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, యాజ్ ఏ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్. మరి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించక ముందు నేను ఏ రకంగా ఉన్నాను? లోకరీతిగా ఉన్నటువంటి డాక్టర్ని, లోకంలో కొట్టుకొని పోతున్నటువంటి ఒక డాక్టర్ని. ఒక క్రిస్టియన్ గా ఉన్నాను, నామినల్ గా క్రిస్టియన్ గా పుట్టాను, క్రిస్టియన్ గా చర్చ్కి వెళ్తున్నాను, క్రిస్టియన్ గా బైబిల్ చదువుతున్నాను. కానీ యేసయ్య లేనటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే, నేను ఒక డాక్టర్ని, లోకరీతిగా ఉన్నటువంటి డాక్టర్ని, హూ హ్యాపెన్స్ టు బి ఏ నామినల్ క్రిస్టియన్, లేకపోతే నేమ్ సేక్ క్రిస్టియన్, కంఫర్ట్ క్రిస్టియన్, లోకరీతిగా ఉన్నటువంటి దాంట్లో ఏ రకంగా కూడా డిసైపుల్షిప్ అనేది లేదు. ఎందుకంటే ఇంకా నేను సన్షిప్ యాక్సెప్ట్ చేయాల. కానీ నేను రక్షణ పొందిన తర్వాత సన్షిప్ ని యాక్సెప్ట్ చేసి దాన్ని నమ్మి మరి యేసయ్యలో ఉన్నటువంటి మన యొక్క స్టేటస్ చేంజ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నా స్టేటస్ ఏంటి? ఇప్పుడు నా స్టేటస్ ఏంటంటే ఐఎమ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ హూ హ్యాపెన్స్ టు బి ఎ డాక్టర్. ఇది మనం అందరం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్స్ కావచ్చు, ఎంత గొప్పవారైనా, ఎవరైనా సరే, ఏ వయసు వాళ్ళైనా సరే, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఏ ప్రొఫెషనల్ అయినా సరే, ప్రొఫెషనల్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ డిసైపుల్షిప్. మేము ప్రొఫెషనల్స్ మీరు చాలా బిజీగా ఉన్నాము, డిసైపుల్షిప్ మాకు కాదు అని అనడము చాలా తప్పు. ఇప్పుడు పౌలు గారి జీవితంలో చూస్తే హీఈస్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ హూ హ్యాపెన్ టు బి ఎ టెంట్ మేకర్. మరి మనం కూడా అంతే, ప్రతి ఒక్కరం డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ హూ హ్యాపెన్స్ టు బి ఎ పాస్టర్.
disciple of a Christ who happens to be a doctor, disciple of a Christ who happens to be an engineer, who happens to be a teacher, happens to be a lecturer, happens to be a worker, happens to be whatever position, ఏ పొజిషన్ తీసుకొని యేసయ్యలో ఉన్నటువంటి మనము వీఆర్ ఆల్ ఇన్ ద డిసైపుల్షిప్ అండ్ వీ హ్యాపెన్ టు బి సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అప్పుడు మన యొక్క శిష్యులుగా మన యొక్క జర్నీ చాలా స్మూత్ గా బలంగా ఉంటుంది. ఆపోజిట్ గా ఆలోచించామనుకోండి, మనకు అది ఎప్పుడు డిసైపుల్షిప్, శిష్యత్వం అనేది ఎప్పుడు కూడా మనకు అర్థం కాదు. సో దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఆ విషయాన్ని మనం ఈరోజు నమ్ముదాం. మరి శిష్యత్వంలో ఉండాల్సినటువంటి లక్షణాలు మనకు బైబిల్లో చాలా యేసయ్య గారే చెప్పారు. దాంట్లో ఈ రోజు కొన్ని చూద్దాం, మళ్ళీ వచ్చే నెల మళ్ళీ కొన్ని విషయాలు మనం గమనిద్దాం. లూకాసు వార్తలో చూసినట్టయితే, లూకాసు వార్త మరి లూకాసు వార్తకు వెళ్లే ముందు మనం ఒకసారి లూకాసు వార్తకు వెళ్లే ముందు మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూద్దాం. ఒక విషయాన్ని గమనిద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయంలో 66వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా అని ఉంటుంది. అంటే యేసయ్య ఎంతగా బాధపడితే ఆ యొక్క, అంటే తను వెంబడించేవారు వెంబడించడం మానేసి చూసిన తర్వాత తన 12 మంది వైపు తిరిగి తను అంటున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారని అడుగుతున్నారు. మరి అంతకుముందు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే దాని ముందు వచనాలు మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. యేసయ్య చెప్పినటువంటి మాటలు వారికి కఠినంగా అంటే డిఫికల్ట్ గా అనిపించాయి. యేసయ్య ఏమని చెప్పాడు? యు ఈట్ మీ అండ్ డ్రింక్ మీ అంటున్నాడు. 53వ వచనంలో ఏమంటున్నాడు? కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరంను తిని ఆయన రక్తము త్రాగితే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. ఈ మాటలు 60వ వచనం చూసి వారికి చాలా కఠినమైన మాటలుగా, ఇవెవడు వినగలడని చెప్పుకొని చాలా మంది అవి కష్టంగా భావించి తను వెంబడించడం మానేశారని ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది యేసయ్యను వెంబడించిన వారు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఆయనను ఎందుకు వెంబడించారనేది యేసయ్య గారే 26వ వచనంలో చెప్తున్నారు. అప్పుడు యేసయ్య గారు వారి ఆ 5,000 మందిని వారికి ఆహారం ఇచ్చిన తర్వాత జనులు చాలా మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. వారిని చూసినటువంటి, ఎందుకంటే దేవుడు మన హృదయంలోని తలంపులను ఆలోచనలను తెలుసుకునేటటువంటి దేవుడు. హీ టెస్ట్స్ అవర్ మైండ్. కాబట్టి అక్కడ యోహాను సువార్త మరి అదే అధ్యాయము 26వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఇంగ్లీష్ లో చూస్తే, జీసస్ ఆన్సర్డ్ దెమ్, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యు, ఆర్ సీకింగ్ మీ నాట్ బికాజ్ యూ సా సైన్స్ బట్ బికాజ్ యూ ఎయిట్ యువర్ ఫిల్ ఆఫ్ ద లోస్. అంటే అది స్పష్టంగా వాళ్ళకి చెప్తున్నాడు. నన్ను ఎందుకు మీరు నన్ను ఎందుకు మీరు వెంబడించాలనుకుంటున్నారంటే, యువర్ స్టమక్స్ ఆర్ ఫుల్. మీరు ఏది కష్టపడకుండా ఫ్రీగా వచ్చింది, నేను ఏదైతే అక్కడ 5,000 మందికి ఇచ్చానో అలాంటి జీవితం కోరుకుంటున్నారు. కాబట్టి మీరు నన్ను వెంబడిస్తున్నారు, మీ కడుపు కొరకు నన్ను వెంబడిస్తున్నారు. కానీ నేను చేసినటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి యేసయ్యగా అంగీకరించి కాదు అని యేసయ్య గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు అక్కడ. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం యేసయ్యను ఎందుకొరకు వెంబడిస్తున్నాం? వై ఆర్ వి సీకింగ్ గాడ్? మనము ఆయన యొక్క బ్లెస్సింగ్స్ మాత్రం పొందుకోవడానికి, మనకు కావాల్సింది అడిగి పొందుకోవడానికి మాత్రమే వెంబడిస్తున్నామా? లేక ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయనే ఉన్నాడు కాబట్టి మనము ఆయనను వెంబడిస్తున్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, యేసయ్యను వెంబడించడంలో మనకు స్పష్టత ఉండాలి.
ఎందుకొరకు వెంబడిస్తున్నాం? దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మన ఆరాధనకు ఆయన మాత్రమే అర్హుడు. ఆయనకు మాత్రమే మనం సాగిలపడాలి. ఆయనకు మాత్రమే మనము జీవితాలు సమర్పించుకోవాలి. ఆయననే మనం పూజించాలి అనేటటువంటి ఆ యొక్క మనసుతో ఉన్నామా? లేక మనకు కావలసినవి అడిగినప్పుడు ఇచ్చేటటువంటి దేవుడు కాబట్టి అందుకు మాత్రమే మనం ఆయనను వెంబడిస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య మన హృదయాలని తెలిసినటువంటి దేవుడు. అందుకోసమే తన శిష్యుల వైపు తిరిగి అక్కడ ఏమంటున్నాడంటే, ఈ ప్రశ్న మనందరికీ వర్తిస్తుంది. ఏమంటున్నాడంటే, మీరు కూడా వెళ్ళిపోవాలని అన్నారు. అంటే వాక్యము చదివినప్పుడు మనకి అది కష్టంగా ఫాలో కావాలని అనిపిస్తుంది అంటే మన మనసు లోకం వైపే ఇంకా ఉన్నట్టు. ఇక్కడ చాలా మంది ఆయనను వెంబడించడం మానేశారు. ఎందుకంటే ఇంకా వారు మనసు లోకం వైపు ఉంది కాబట్టి. అందుకోసం యేసయ్య గారు తను వెంబడించేవారు, బిలీవర్స్ ఎవరైతే వెంబడిస్తున్నారో, యూఆర్ ఆల్ సపోజ్ టు బి ఫాలోయింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన గురించి చెప్పినటువంటి మాటలు మనం గమనించాల్సిన అవసరం చాలా ఉంది. అయితే దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మనము ఇంకొక మాట చూద్దాం. మరి లూకా సువార్త 9వ అధ్యాయము. మరి ఇక్కడ యేసయ్య గారు తను వెంబడించే వారి గురించి మాట్లాడినటువంటి మాట 57వ వచనం చూద్దాం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసంలో ఉండేను, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. చాలా స్పష్టంగా చెప్పాడు. నోవేర్ టు లే ఈజ్ హెడ్ అని. అంటే యేసయ్య గారు తను లోకంలో ఉన్నప్పుడు, తను పరిచర్య చేస్తున్నప్పుడు చాలా బలంగా నమ్మి, చాలా బలంగా తన శిష్యులతో చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వి డు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. అంటే దేవుని కుమారుడై ఉండి మరి ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఐ హ్యావ్ నో ప్లేస్ టు లే మై హెడ్ అని చెప్తున్నాడు. అంటే లోకానికి సంబంధించిన వాడను కాను నేను. ఎక్కడ కూడా ఒక పర్మనెంట్ హౌస్, పర్మనెంట్ ఫెసిలిటీ, పర్మనెంట్ ప్లేస్ టు లే మై హెడ్ అలాంటి లోకంలో నేను అలాంటి దాని కొరకు ఈ లోకంలో ఉండట్లేదు. అలాంటి ప్లేస్ నాకు లేదు. ఎందుకంటే మనందరికి తెలుసు ఏమనంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య గారు చాలా స్పష్టంగా ఏమని చెప్తారంటే, అక్కడ మరి నేను లోక సంబంధిని కాదు, లోకంలో ఉన్నాను కానీ నేను లోకానికి చెందిన వాడని కాదు, నన్ను వెంబడించేవారు కూడా లోకానికి చెందిన వారు కాదని చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము మరి 14వ వచనంలో చూద్దాం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారని యేసయ్య చాలా స్పష్టంగా చెప్పారు. మన యొక్క పర్మనెంట్ ప్లేస్ ఇక్కడ కాదు, మన యొక్క పర్మనెంట్ సిటిజన్షిప్ పైన ఉందని మనకు వాక్యంలో మనం చూస్తాం. మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందుందెను. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మరి మనము ఎక్కడ మన తలవాల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? లోకంలో తలవాల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా లోకరీతిగానే లోకంలోనే ప్రతి విషయంలో లోకంలోనే తలవాల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే బహుశా మనం సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. లోకంలో ఎక్కడ కూడా తలవాల్చుకోవడానికి మనం ఎటువంటి ప్రయాసము, మన యొక్క డబ్బులు కానీ టైం కానీ ఎఫర్ట్ కానీ పెట్టకూడదు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. అట్లని చెప్పి ఇల్లు ఉండదని అనట్లేదు నేను. అట్లని చెప్పి అంటే వాటి వైపు మనం వాటి యందు దేవుని వెంబడించక వాటి యందు మనం సమయం గడపడం అనేది తలవాల్చుకునే విషయంలో, అలాంటి విషయాల్లో సమయం గడపకూడదు అనేటటువంటి అంశం ఇక్కడ యేసయ్య గారు చాలా స్పష్టంగా చెప్పారు, నాకు తలవాల్చుకోవడానికి ప్లేస్ లేదు. ఎందుకంటే అతను ఏమంటే, దేవా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదని అని చెప్పాడు. అతనికి జవాబిస్తున్నటువంటి యేసయ్య గారు ఏం చెప్తున్నారంటే, మొదటిగా నువ్వు నమ్మాల్సింది ఏంటంటే,
మనం నమ్మాల్సింది ఏంటంటే వి డు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. మనం లోక సంబంధము కాదు. మన పౌరస్థితి సిటిజన్షిప్ ఇస్ నాట్ ఇన్ దిస్ వరల్డ్ బట్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. మనం వెంబడించేది యేసయ్యని, జీవం గల దేవుని. మనం ఈ లోకంలో తలవాల్చుకోవడానికి పర్మనెంట్ గా రాలా. మరి 59వ వచనం, ఆయన మరి ఒక్కనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, నీవు వెళ్ళి రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము చాలా విషయాల్లో పర్సనల్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ప్రొఫెషన్ కానివ్వండి, పిల్లల విషయం కానివ్వండి, వీటి విషయంలో చాలా సమయం గడుపుతూ మనం మర్చిపోయేటటువంటి విషయం ఏంటంటే, యేసయ్యను వెంబడించే వారిగా మనం మర్చిపోయేటువంటి విషయం ఏంటంటే, ఆయనను మనం ప్రకటించం. ఇక్కడ యేసయ్య గారు ఏమంటారంటే, మొదట మీరు ప్రకటించాల్సింది రాజ్యం, తక్కినవన్నీ తర్వాత. మరి రాజు కింగ్ ఆఫ్ కింగ్స్ అని నమ్ముతాం, లివింగ్ గాడ్ అని నమ్ముతాం. రాజులకు రాజు అనేటటువంటి అంశం ఉన్నటువంటి పాటలు చాలా పాడతాం మనం. మరి అలాంటి రాజును ప్రకటించడానికి మనము ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? మనకున్నటువంటి సమయంలో ఎంత శాతం మనము యేసయ్యను, దేవుని ప్రకటిస్తున్నాం? అందుకోసం ఇక్కడ యేసయ్య గారు ఏమంటున్నారంటే, నన్ను వెంబడించే వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఉండకూడదని కాదు. కానీ యేసయ్య గారు ఏమంటున్నారంటే, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించమని చెప్తారు. మనం ఆ పని రోజు చేస్తున్నామా? జూమ్ మీటింగ్ లో కలిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జూమ్ మీటింగ్ తెల్లారి వరకు ఎంతమంది మనము దేవుని ప్రకటిస్తున్నాము? మన ఇంట్లో కానివ్వండి, మన పని దగ్గర కానివ్వండి, బయట కలిసి దేవుని అంటే ప్రకటించమంటే మైక్ పట్టుకొని దేవుని వాక్యము వీధుల్లో ప్రకటించమని కదా. దేవుని మనం చాలా రకాలుగా ప్రకటించవచ్చు. మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మన నిర్ణయాల ద్వారా, పని దగ్గర మనకున్న డిసిప్లిన్ ద్వారా, మనం తీసుకునేటటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు, వాటిని బట్టి, మన జీవన శైలిని బట్టి, అన్నిటిని చాలా రకాలుగా మనం దేవుని ప్రకటించవచ్చు. అలాగా ప్రకటిస్తున్నామా అనేది మనం గమనించాలి. 61వ వచనంలో ఏమనుందంటే, మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాడు. అంటే దేవుని రాజ్యం కొరకు పనిచేస్తున్నాను, దేవుని రాజ్యంలో పనిచేస్తున్నానని మనం మనము నమ్ముతాము, చాలాసార్లు సాక్ష్యం చెప్తాం. దేవుని కొరకే పనిచేస్తున్నాను, దేవుని మినిస్ట్రీలోనే ఉన్నాను, దేవుని రాజ్యం వైపే కొరకే పనిచేస్తున్నాను. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఈ విషయంలో. ఏంటంటే, ఇంగ్లీష్ లో చూస్తే, నో వన్ పుట్స్ హిస్ హ్యాండ్ టు ద ప్లౌ అండ్ లుక్స్ బ్యాక్ ఇస్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పారు. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మనము ఏ రీతిగా ఉన్నాం? మనము దేవుని వెంబడించిన వారమైతే, దేవుని రాజ్యం కొరకు పనిచేస్తున్నామని నమ్మిన వారమైతే, మన చూపు ఇంకా వెనుక వైపే ఉందా అని ప్రశ్నించుకోవాలి. యూదులు, ఇశ్రాయేలీలు ఐగుప్తుని వచ్చిన తర్వాత చాలా విషయాల్లో వాళ్ళ చూపు ఇంకా వెనుక వైపే పెట్టారు. అక్కడున్న విషయాల గురించే మాట్లాడుతూ దృష్టిని అటువైపే దృష్టి పెట్టారు. లోతు భార్య మరి సుధమ గుమ్మరుండి వెళ్ళిపోతున్నప్పుడు ఆమె దృష్టి ఇంకా వెనుక వైపే ఉంది. దేవుని రాజ్యంలో పనిచేస్తున్నప్పుడు మన దృష్టి ముందు వైపు ఉండాలి. నాగలి మనందరికి తెలుసు, దున్నడము, నేల దున్నినప్పుడు పాత నాగలను మీరు గమనించినట్టయితే, ఊర్లలో ఉన్న వాళ్ళు మీ అందరికి చాలా విషయాలు తెలిసిండొచ్చు. నాగల్ని గమనించినట్టయితే అది బలంగా చెక్కతో చేసినటువంటి, ఇప్పుడంటే ట్రాక్టర్స్, మెటల్ ప్లౌస్ ఉన్నాయి. కానీ అప్పుడు గట్టిగా బలంగా మరి కర్రతో చేసినటువంటి, అది భూమి గట్టిగా ఉంటుంది కాబట్టి మరి నాగటి ఆ యొక్క భూమిని దున్నుతున్నప్పుడు మరి
ఆ యొక్క నాగటి పైన చేయి పెట్టి దాని కిందికి ప్రెస్ చేస్తూ మరి ముందు ఆ ఎడ్లను కట్టి తీసుకెళ్తూ ఉంటే అప్పుడు ఆ యొక్క వరుస ఏదైతే ఉంటుందో నేరుగా ఉంటుంది. దున్నినటువంటి భూమిని మనం చూస్తే దాంట్లో మనకు కేవలం వరుసలు మాత్రమే కనిపిస్తాయి. ఆ వరుసలు నేరుగా ఉంటాయి, వంకర టింకర్గా ఒకదానొకటి క్రాస్ చేస్తూ ఉండవు. ఎందుకంటే నాగటి పైన చేయి పెట్టిన వాడు ముందు చూస్తూ బలంగా చేయి పెట్టి దాన్ని ఒత్తితే కానీ ముందుకు వెళ్ళేటటువంటి వరుస నేరుగా ఉండదు. మరి దేవుడు మన జీవితాలు అదే కోరుకుంటున్నాడు. మనము దేవుని రాజ్యంలో పనిచేస్తున్నామంటే మన దృష్టి, మన యొక్క తలంపులన్నీ కూడా దేవుని వైపు, పైనున్న వాటి వైపే ఉండాలి. వెనుక వైపు పాత జీవితంలో ఇంకా ఉన్నామంటే మనము రాజ్యంలో పనిచేయడానికి పాత్రులము కాము అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి 3 విషయాలు మనం గమనిద్దాం. మనం ఇంకా ఈ లోకంలో తలవాల్చుకోవడానికి సమయం ఎక్కువగా గడుపుతున్నామా? టెంపరరీ విషయాలు, వాటి వైపు మనం మన యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నామా? లేక పర్మనెంట్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్ అని నమ్మి వాటి వైపు మనం సమయం వెచ్చిస్తున్నాం? దేవుని ప్రకటిస్తున్నామా? మనం రాజ్యాన్ని ప్రకటిస్తున్నాం. ప్రొక్లైమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనం చేస్తున్నాం. రాజ్యంలో పనిచేస్తున్న వారమైతే మన చూపు ఇంకా ముందుకుందా? నాగటి పైన చేయి పెట్టి బలంగా ఒత్తుతూ ముందుకెళ్తున్నామా? ఆర్ వి ప్రెస్సింగ్ ఆన్ లుకింగ్ ఎట్ జీసస్ ఇన్ అవర్ రేస్? లేక ఇంకా వెనక్కి తిరిగి మన దృష్టి వెనుక వైపే ఉందా అని గమనించుకోవాలి. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనం ఇంకో చిన్న విషయం చూసి ముగించుకుందాం. మరి వచ్చే నెల ఇంకా వేరే విషయాలు గమనిద్దాం. యేసయ్య గారు చెప్పినటువంటి మాటల్లో మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గాయకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. మరి డిసైపుల్స్ గా మనం ఉన్నాము, ఆయన వెంబడిస్తున్నామంటే తప్పకుండా మనము ఆయనను ప్రేమిస్తున్నామని అర్థం. మనం ఆయనను ప్రేమిస్తున్నాము అంటే ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే వి షుడ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నెడల శిష్యులుగా ఉందురు. అప్పుడు సత్యం తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చూసి. అంటే మనము వాక్యంలో ఉన్నామని అర్థం, వాక్యంలో ఎదుగుతున్నామని అర్థము. ఆ యొక్క వాక్యాన్ని బట్టి వీఆర్ కీపింగ్ ద కమాండ్మెంట్స్, ఆజ్ఞలను పాటిస్తున్నామని అర్థం. మరి ఆజ్ఞలు పాటించడంలో యేసయ్య గారు చెప్పినటువంటి ఆజ్ఞలు 2 కదా. అన్నిటినీ సమ్మరైజ్ చేసి దాని సమ్మరీగా 2 ఆజ్ఞలు దేవుడు యేసయ్య గారు మనకి ఇచ్చారు. దేవుణ్ణి ప్రేమించమన్నాడు, ఇక్కడ అదే అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే ఆజ్ఞలు పాటిస్తారు. 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్స్. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనందరికి తెలిసిన ప్రశ్నే మళ్ళీ ఒకసారి మనం అడుగుకుందాం. ఏంటంటే హూ ఇస్ మై నేబర్ కదా. ఇది యేసయ్యని అడిగారు. యేసయ్యని ఈ యొక్క ప్రశ్న హూ ఇస్ మై నేబర్ అనేటటువంటి ప్రశ్న మరి యేసయ్యని అడిగినట్టుగా మనం చూస్తాం. మరి అదొకసారి గమనిద్దాం. మరి లూకా సువార్త 10వ అధ్యాయంలో చూసినట్టయితే 29వ వచనంలో ధర్మశాస్త్రోపదేశకుడొకడు అంటే లాయర్ 29వ వచనంలో ఏమని అడుగుతున్నాడంటే, మరి ఆజ్ఞలు పాటించమని చెప్పినప్పుడు, సరే మంచిగానే ఉత్తరం ఇచ్చావు దేవా, మరి నాకు ఒక విషయం చెప్పండి, ఆయన నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. హూజ్ మై నేబర్. మనం అందరం అనుకుంటాం ఏంటంటే మనకి ఈ యొక్క ప్రశ్నకు జవాబు తెలుసు అని అనుకుంటాం. ప్రశ్నకు జవాబు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే నా పొరుగువారు ఎవరు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్, లేకపోతే అవసరంలో ఉన్నటువంటి వారు. కరెక్ట్. కానీ ఇక్కడ యేసయ్య గారు ఏ రకంగా జవాబిచ్చారో మనం ఒకసారి వాక్యరీతిగా బలంగా లోతుగా చూద్దాం. యేసయ్య గారు మనందరికీ గుడ్ సమారిటన్ స్టోర్ చెప్తారు కదా. గుడ్ సమారిటన్ స్టోర్ చెప్పినప్పుడు మరి అక్కడ గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని మరి యాజకుడు, మరి లేవీయుడు, తర్వాత సమరయుడు వచ్చిన తర్వాత ఆ సమరయుడు అతనికి హెల్ప్ చేసిన తర్వాత
చివరిగా యేసయ్య గారు తన ప్రశ్న అడుగుతాడు. ఇక్కడ ఆ యొక్క లాయర్ అడిగిన ప్రశ్నకి దేవుడు యేసయ్య గారు ఈ డిడ్ నాట్ గివ్ ఎ డెఫినేషన్ ఆఫ్ నైబర్. అంటే ఒక నా యొక్క పొరుగువాడు ఎవడైనా పొరుగువాడు నైబర్ అనే దానికి నిర్వచనం ఇవ్వాల యేసయ్య గారు. కానీ దాని యొక్క నిజమైనటువంటి సత్యాన్ని ఇక్కడ ఒక ప్రశ్న ద్వారా తిరిగి అతను అడిగాడు యేసయ్య గారు. ఏమని అడిగాడంటే, మనం చాలా మంది ఏమనుకుంటామంటే ఈ కథ అంతా విన్న తర్వాత మరి యేసయ్య గారు ఏం అడిగిండొచ్చు ఆయన్ని, ఓహో బహుశా మరి మీలలో ఈ ముగ్గురిలో ఆ యొక్క గాయాలపడిన వ్యక్తిని, అక్కడున్నటువంటి వ్యక్తిని తన నేబర్గా చూసిన వారు ఎవరు అని ప్రశ్న. అది నార్మల్గా జనరల్గా మనకు వెంటనే వచ్చాడు మనసుకు తట్టేటటువంటి ప్రశ్న. అది గాయాలతో ఉన్న వ్యక్తి ఉన్నాడు, ముగ్గురు వచ్చి చూశారు, ఒక సమరయుడు చాలా హెల్ప్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ముగ్గురిలో ఎవరు ఈ యొక్క గాయపడిన వ్యక్తిని మరి తన యొక్క పొరుగువానిగా చూశారనేటటువంటిది మనకు వెంటనే తట్టేటటువంటి ప్రశ్న. కానీ యేసయ్య గారు ఆ ప్రశ్న అలా అడగల. యేసయ్య గారు అడిగిన ప్రశ్న ఒక రకంగా ఆపోజిట్ గా ఉంటుంది. ఆ ప్రశ్నను మనం ఈరోజు గమనిద్దాం. 36వ వచనంలో కాగా మరి 36వ వచనం ఇంగ్లీష్ లో 36. విచ్ ఆఫ్ దీస్ త్రీ do you think proved to be a neighbor to the man who fell among the robbers అని ఉంటుంది. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయనని ఉంటుంది. చూడండి, దెబ్బలతో తిన్నవానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడని అడిగాడు యేసయ్య. అంటే లాయర్కి డైరెక్ట్ గా యేసయ్య గారు చెప్తున్న పని ఏంటంటే యు ఆర్ ద నేబర్ అని చెప్తున్నాడు. హూ ఇస్ మై నేబర్ అని అడిగావు కదా నువ్వు, యు ఆర్ ద నేబర్. ఎందుకంటే మన చుట్టూ గాయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అందుకోసం యేసయ్య గారు ఆయనకి ఏమని చెప్పారంటే యూ గో అండ్ డూ లైక్ వైజ్, నువ్వు వెళ్ళి అలాగూ చేయమని చెప్పాడు. హల్లెలూయా. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, హూ ఇస్ మై నేబర్ అనే ప్రశ్నకి జవాబు ఏంటంటే మనమందరినీ దేవుడు ఎప్పుడో నేబర్స్ గా పెట్టాడు. ఎవరికి? చుట్టూ గాయాలతో వివిధ రకాలుగా బాధపడుతున్న వారికి, ఫిజికల్ గా కావచ్చు, వారు మెంటల్ గా ఉన్న సమస్యలు కావచ్చు, లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎన్నో రకాలుగా హృదయాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎన్నో రకాలుగా గాయాలతో ఉన్నటువంటి వ్యక్తులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. వారికి అందరికీ దేవుడు మనలను ఆల్రెడీ నేబర్స్ గా పెట్టాడు. మనం చేయాల్సింది ఏంటంటే అలాగూ చేయాలి, సమరయుడు చేసినట్టు. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి మనము అది ఎంతవరకు చేస్తున్నాం? అంటే ఎవరైనా వచ్చి మనకి అడిగితేనే, మన పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు మనము రెస్పాండ్ చేయడము అది నేబర్నిగా భావించడమా? లేక మనకు తోచినప్పుడు మన కంఫర్ట్ను బట్టి మనము వెళ్ళి సాయం చేయడము అది నేబర్గా? క్రిస్మస్ టైంలో అందరు బ్లాంకెట్స్ పంచుతాం, మంచిది, కానీ అప్పుడు మాత్రమే చేయాలా? దేవుడు మన చుట్టూ చాలా మందిని, మన ఇంట్లోనే ఉండొచ్చు, మన రిలేటివ్స్ లోనే ఉండొచ్చు, ఫ్రెండ్స్ లో ఉండొచ్చు, మన ఫెలోషిప్ లో ఉండొచ్చు, లేక మన వర్క్ ప్లేస్ లో ఉండొచ్చు, లేక మనం బస్సులో వెళ్తున్న మన పక్క వ్యక్తి కావచ్చు, వి డోంట్ నో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యు ఆర్ ఆల్రెడీ నేబర్ టు పీపుల్ అరౌండ్ యూ. దెర్ ఆర్ మెనీ వూండెడ్ పీపుల్ అరౌండ్ యూ అండ్ యు ఆర్ ద నేబర్. మరి నీవు వెళ్ళి అలాగూ చేయమని చెప్తా. యేసయ్యను వెంబడించడం అంటే అలాగూ చేయడం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, సమయం అయిపోతా ఉంది కాబట్టి మరి శిష్యత్వం గురించి కొన్ని విషయాలు మనము వచ్చే నెల మనము సమయం గడుపుతాం, దేవుని చిత్తం అయితే. మరి మనమందరం కూడా యేసయ్యను వెంబడిస్తున్న వారమైతే నమ్మాల్సిన విషయం ఏంటంటే శిష్యత్వం అనేది ఆప్షనల్ కాదు. మనమందరము సన్షిప్ యాక్సెప్ట్ చేస్తే శిష్యత్వంలో ఆల్రెడీ ఉన్నాము. దాంట్లో యేసయ్య గారు చాలా విషయాలు వాక్యరీతిగా తన శిష్యులు చెప్పినట్టే మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చేయాల్సింది ఆ విషయాలను అర్థం చేసుకుని ఆ రకంగా ఉండడం, ఆ విషయాలను గమనిస్తూ మనం శిష్యత్వంలో ఎదగాలని దేవుని కృప కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దేవం నాయన యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవునాయన, ఎంతో గొప్ప ఆశీర్వాదం తండ్రి. దత్తపుత్రాత్మను పొంది ఉన్నాం, నీ బిడ్డలుగా, నీ యొక్క పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం, నీ నామాన్ని ధరించుకొని ఉన్నాం. ఎంతో గొప్ప
ఆశీర్వాదం నాయన. దేవా మరి మీరు వెళ్ళి శిష్యులను చేయమని చెప్పారు మీరు. దేవా శిష్యత్వంలో మేము ఏ రకంగా ఉన్నామో దేవా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. వాక్యంలో ఉన్న సత్యంలోకి నడిపిస్తున్నందుకు స్తోత్రం. వాక్యంలో సత్యంను తెలుసుకుని నాయన నీ బిడ్డలుగా నీవు అనుకున్నటువంటి శిష్యులుగా ఉండేవారిగా మమ్మలను నిలబెట్టండి దేవా. మీరు ఆ మాటలు కఠినమని నమ్మి వెనుక తిరిగే బిడ్డలుగా కాకుండా దేవా మిమ్మల్ని మాత్రం వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి, బలపరచండి. చాలా విషయాల్లో మేము వీక్గా ఉన్నాం నాయన, మీకు తెలుసు. ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాం అక్కడ మమ్మల్ని బలపరచండి. మిమ్మల్ని మాత్రం వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి. చిన్న ప్రార్థనతో అంగీకరించుకుని యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. డిసైపుల్షిప్ శిష్యరికం గురించి చక్కని వర్తమానాన్ని అందించిన డాక్టర్ శాంసన్ సుజిత్ అయ్య గారికి ఈపీఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మరి ప్రైజ్ లార్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్. థాంక్యూ అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని ఆజ్ఞయిస్తున్నారు. అలాగే నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని ప్రామిస్ కూడా చేస్తున్నారు. మన శిష్యరికం అనేది ఆప్షనల్ కాదు. మనము దేవుని వాక్యమందు నిలబడిన వారం అయితే దేవునికి శిష్యులంగా ఉంటాం. దేవుని ఆత్మచేత మనం నడిపింపబడితే దేవుని కుమారులై కూడా ఉంటాం. కుమారులైన వారందరూ కూడా శిష్యులై ఉన్నారు. శిష్యుడైన ప్రతివాడు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. మన పొరుగు వారి మీద మనం జాలి పడాలి. అంటే మనమందరం కూడా మంచి సమరయుని వలె ప్రవర్తించాలి. లోకంలో తలవాల్చుకునే దానికి మనం సమయం వెచ్చిస్తున్నామా లేదా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నామా అని మనలను మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నా అండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి అందున్నాను తండ్రి. ప్రభా నాగడి మీద చేయి పెట్టి వెనుకతోటి చూసేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అన్నావు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా వ్యక్తిగత జీవితంలో ప్రభా మా పిలిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా నీ దాసులు సుజిత్ శాంసన్ గారి ద్వారా ప్రభా అనేక ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి మాతో మీరు పంచుకునే విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దాసుడు ప్రభా తండ్రి వైద్య, అదేవిధంగా ప్రభా శారీరక వైద్య దతన ప్రభా, అదేవిధంగా దతన ప్రభా ఆత్మీయ సంబంధమైన విషయాల్లో ప్రభా ముందుకు సాగుచుండగా సహాయం దయచేయండి. నీ కృపించండి ప్రభా. నీ దాసునికి ఇచ్చిన దేవతన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి, ఆశను బట్టి వందనాలు ప్రభా. అయ్యా వెత్తబడ్డ వాక్యం ప్రభా నూరంతలుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము కేవలం వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం తెచ్చామని ప్రభా. సత్యత్వానికి సంబంధించిన కానీ ప్రభా ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి ప్రభా నీ దాసులు బోధించబోతుండగా ఆ విషయాలు కూడా నేర్చుకుని ప్రభా ముందుకు సాగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుడు చేస్తున్న ప్రభా వైద్య వృత్తిని దీవించండి, కుటుంబాన్ని దీవించండి, సేవను దీవించండి. ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడబడడానికి సహాయం తెచ్చామని, అదేవిధంగా ప్రభా ప్రతిరోజు తండ్రి విధంగా వాక్యం వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన ప్లాట్ఫామ్ బట్టి మాకు వందనాలు చెల్లించుకుంటూ బాబీ రత్నాకర్ గారు మన కుటుంబాలు దీవించండి ప్రభా. అదేవిధంగా సహకరిస్తుంది అతను ప్రభా జాన్సన్ గారిని, అదేవిధంగా స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ పటిస్ట్ గారిని, కోటి వారిని దీవించండి. అదేవిధంగా ప్రభా ఉదయకాల సమయంలో 3 గంటలు ఇచ్చి ప్రభా మా కోసం ప్రార్థించే బిడ్డలు ఇచ్చేవు తండ్రి వారిని వారి కుటుంబాలను ఎందరగా దీవించండి అయ్యా. అదేవిధంగా ప్రభా ఎవరైతే తండ్రి ప్రతిరోజు మాకు వాక్యం చెప్తున్నారో ఆ సేవకుల్ని, వారి మినిస్ట్రీస్ని, కుటుంబాలను దీవించండి. అదేవిధంగా దేవతన ప్రభా అనారోగ్యానికి గురవుతుంది దేవతన ప్రభా ఆయా డాక్టర్ జికుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కాటనాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, రమణమ్మగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా జీవనంద్ కుమార్ని, కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సేవకులు దేవతన ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ఆశీర్వాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం తెచ్చండి తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా ఆ కుటుంబాలన్నింటినీ కూడా ప్రభా పేరు పైన ముట్టమని, స్వస్థపరచమని, మాకు తెలిసిన అవసరాలు నీకు తెలిసిన ప్రతి అవసరాన్ని తీర్చమని మరొకసారి ప్రభా నీ వాక్యం చెప్పిన దోషం దీవించి ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచమను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక ముందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దయచేయము, క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనలోకి తప్పించము,
క్షమించండి. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. నిరంతరం అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, వాక్యం పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, అలాగే వర్తమానికులు డాక్టర్ శాంసన్ సుజిత్ అయ్య గారికి మరియు కూడి వచ్చిన విపిఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. Praise the Lord. Thank you. ప్రైజ్ లార్డ్ అయ్య గారు.